26th డిసెంబర్ రోజు నిఫ్టీ పడిపోవడానికి కారణమైనటువంటి ప్యాటర్న్ వచ్చేసి ఈవినింగ్ స్టార్ ప్యాటర్న్. ఇగో ఇక్కడ క్లియర్గా ఈవినింగ్ స్టార్ ప్యాటర్న్ అనేది మనకు ఫామ్ కావడం జరిగింది. దాని తర్వాత మార్కెట్ ఫస్ట్ క్యాండిల్ ఏర్పడింది బులిష్ క్యాండిల్, తర్వాత నుంచి వరుస బేరిష్ క్యాండిల్ ఏర్పడడం జరిగింది. ఈ విధంగా మార్కెట్ అనేది మనకు రెడ్ వైపు వెళ్ళడం జరిగింది, మార్కెట్ పడిపోవడం జరిగింది 26 డిసెంబర్ రోజు. దానికి గల రీజన్ ఈవినింగ్ స్టార్ ప్రీవియస్ డే క్లోజింగ్లో ఏర్పడడం జరిగింది కాబట్టి మార్కెట్లో ఈ విధమైనటువంటి ర్యాలీ నెగిటివ్ సైడ్ ఇవ్వడం జరిగింది. దీన్ని మనం గమనించాలి. ఏదో ఒక క్యాండిల్స్టిక్ ప్యాటర్న్ పర్ఫెక్ట్గా ఫామ్ అయినప్పుడు ఈ విధమైన అద్భుతాలు మార్కెట్లో జరుగుతాయి. దాన్ని మనం పసిగట్టి మనం ట్రేడ్ చేసుకున్నట్టయితే మార్కెట్లో లాసెస్ నుంచి తప్పించుకునే అవకాశం ఉంటుంది. ఏ ప్యాటర్న్ ఎక్కడ ఫామ్ అవుతుంది అనేది మనం కనిపెట్టినట్టయితే మనం ప్లస్లో వెళ్ళే అవకాశం అయితే క్లియర్గా మార్కెట్ మనకు ఇస్తుంది.